ఇలా బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అని సందేశం ఇచ్చారు మన మానవాళికి. అంటే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పాదాల చెంత సమర్పించుకొని మనల్ని సంతోషంగా ఉండమన్నారు. అలాగని మనం గాలిలో దీపం పెట్టి ఉండడం కాదు, మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. అవన్నీ కూడా బాబాకి సమర్పించుకోవాలి. ఆ ఫలితం బాబాయే మనకి ఇస్తారు. అవతార్ అంటే బాబాకి కన్నులు చాలునా
సోకిన చాలు ఈశ్వరి సోకిన చాలు సగసుధా హృదయ ధరవాసవదనా రాజసుధా హృదయ ధరవాసవదనా సంతుత శ్రీ మెహర దేవా సద్గురు సన్నుత శ్రీ మెహర దేవా సద్గురు సన్నుత శ్రీ మెహర దేవా సద్గురు సన్నుత శ్రీ మెహర దేవా మౌన వ్రతా ధీర గంభీర మిలిత మౌన వ్రతా ధీర గంభీర మిలిత విమలయ సోనయన శ్రీ మెహర దేవా 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 శ్రీ మెహర దేవుని శ్రీకర గణకీర్తి శ్రీకర గానము శ్రేయ మనసాయ దేవు శ్రీ మెహర దేవుని अवतार मेहर बाबा की जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा ये स्वरूपा चिन्मय रूपा सत्य स्वरूपा चिन्मय रूपा आनंद रूपा अवतार में आनंद रूपा अवतार में है जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा पूरा शरीरा माया कितना रामाय विद्वान मधुरा आभूर मध्वा अवतार मूर्ति जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा श्री राम रामाय शिवसनाय आदर्श चरिताय अवतार मूर्ति जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा श्री कृष्ण रामाय गीता प्रबोधाय योगेश्वरेश्वर अवतार मूर्ति जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा
మాతృప్రబోధాయ अल्लाह इलाही अवतार मूर्ति जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा रामाय प्रेमानवाय रामाय प्रेमानवाय आत्मा प्रबोधाय अवतारमूर्ति जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा जय हो बाबा जय मेहर बाबा जय अवतारा जगदोद्धारा मेरे जीवन से दुविधा भागी मेरे जीवन से दुविधा भागी भागी रे मोहे मेहर की दुनिया में लागी रे मोहे मेहर की दुनिया में मेरे जीवन से दुविधा भागी मेरे जीवन से दुविधा भागी भागी रे मोहे मेहर की दुनिया में लागी रे मोहे मेहर की दुनिया में लागी किसी आसाया आप बढ़ाया किसी आसाया आप बनाया किसी आसाया आप बढ़ाया आया आप बनाया
నిజముగా నిత్యము నిన్ను సేవించుటే చాలని నా భారమంత నీదని దీనుమా నా భారమంత నీదని దీనుమా ప్రేమావతార దివ్యావతార మౌనవతార ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని ఏ ఆశ ఇంక లేదని దీనుమా ఏ ఆశ ఇంక లేదని దీనుమా ప్రేమావతార దివ్యావతార మౌనవతార ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని నీ సన్నిధింక నాదని దీనుమా నీ సన్నిధింక నాదని దీనుమా ప్రేమావతార దివ్యావతార మౌనవతార మాటచే మాటచే నిన్ను స్మరించుటే చాలని మాటచే మాటచే నిన్ను స్మరించుటే చాలని నా జన్మ ధరించునని దీనుమా నా జన్మ ధరించునని దీనుమా ప్రేమావతార దివ్యావతార మౌనవతార అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమావతార దివ్యావతార మౌనావతార గారా అంటూ చక్కని సంగీతం చేశారు సెక్రటరీ సెంటర్ వారు. మీకు జై బాబా అండి. ఇప్పుడు విజయనగరం సెంటర్ వారి సంగీతం జయవస్తున్నా కోరుతున్నాం. నెక్స్ట్ ముఖ్య వక్త గారు ఆ ఉమామహేశ్వర సింగ్ గారు బాబా సత్యప్రద సందేశం అందించడానికి రెడీగా ఉన్నారు. జై బాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा అవతార తత్వం గురించి మిగతా అవతారాల కంటే మెహర్ బాబా అవతారంలో ఉండే ముఖ్యమైన ఫిలాసఫీ ఏమిటి, తత్వం ఏమిటి అనేది ఈ పాటలో శ్రీనివాసరావు గారు అద్భుతంగా రాయడం జరిగింది. వారితే బాబా రాయించారు. అది ఇప్పుడు పాడి వినిపిస్తాను. జై బాబా. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా ఈ మేలులు మెహరుని నామం పేరుని మీకు చెందారా ఈ మేలులు మెహరుని నామం పేరుని మీకు చెందారా మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం
ఇప్పుడు కళ్యాణ్ సెంటర్ వారు వచ్చి సంగీతం చేయాల్సిన కోసం నెక్స్ట్ నర్సింపేట సెంటర్ వారు రెడీగా ఉండాలి. బాబా సందేశం The aim of life is to love God. The goal of life is to become one with God. మానవుడి జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించుట, జీవిత గమ్యం భగవంతునితో ఐక్యం ఉంటారు. ధన్యవాదాలు.
సాటివాళ్ళలో దైవం చూడండి అంటూ నర్సింపేట సెంటర్ వారు చక్కని సంగీతం చేశారు. మీకు జయబాబాలని. ఇప్పుడు మన ముఖ్య వక్త గారు ఆర్ ఉమామహేశ్వర సింగ్ గారు బాగా సత్యప్రేమ సందేశాలు వినిపిస్తారు. స్పీచ్ అయిన అనంతరం స్కిట్కి మన సెంట్రల్ యూత్ రెడీగా ఉండాలి. జయబాబా. अवतार मेहर बाबा, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా. మీరు మొదలు పెట్టే ముందు మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ హాల్లో మెహర్ బాబా తెలియని వాళ్ళు ఎంతమంది, లేకపోతే మొట్టమొదటిసారిగా ఇక్కడ బాబా సెంటర్కి రావడం ఎవరైనా ఉన్నారా? లేదు సార్. రైట్. అందరూ సుపరిచితులే, బాబా అందరికీ సుపరిచితులే. ఓకే. ఇక రెండో విషయం, ఈ సెంటర్ చాలా ప్రాతిష్టమైంది. మెహర్ ధార, ఆయన ప్రేమామృతం ఇక్కడ ధారగా పాడుతుంది. అద్భుతం. అందుకే నాకు డౌట్ వచ్చింది, దాని నుంచి కొత్త వాళ్ళు ఉన్నారు అన్నాను. లేదు, కొత్త వాళ్ళు ఎవరు లేదు. కాబట్టి నేను చెప్పబోయేటువంటి అంశం డిస్కోర్సెస్ లో నుంచి తీసుకున్నానండి, ద లైఫ్ ఆఫ్ స్పిరిట్. అయితే దానికి కొద్దిగా ఓపిక కావాలి. ప్రస్తుత పరిస్థితిలో ఈ డిస్కోర్సెస్ మానవాళికి చాలా అత్యవసరం, ఇంపార్టెంట్. అందుకు ఈ సబ్జెక్ట్ నేను చూస్ చేసుకున్నాను. అయితే మరి గత అవతారాల కన్నా ఈ అవతారం యొక్క ప్రాశస్త్యం ఏమిటో ఒక విషయం బాబా చెప్పింది. కొత్త వాళ్ళైనా లేకపోతే ఇప్పుడిప్పుడే అడుగులు తడబడుతూ బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ గురించి వచ్చిన ఇంట్రొడక్షన్. ఎవరి మెహర్ బాబా అనే పుస్తకంలో చాలా చక్కగా బాబాను ఇంట్రొడ్యూస్ చేశారండి. అవతారుడు అసలు అంటే ఏంటో మొట్టమొదటిగా ఆ అవతారం యొక్క డెఫినేషన్ కూడా మెహర్ బాబా దగ్గరే దొరికింది. అవతారుడు అంటే అవతార స్వరూపుడు, దశావతారాలు, అవతారాలను మాట్లాడాలని ఆ అవతారం యొక్క అర్థం ఏమిటో ఎవరికి తెలియదు. ఆ అవతారం యొక్క వివరణను ఇక్కడ చాలా చక్కగా ఇచ్చారు. ఎవరైనా అవతారుడు అంటే బాగా పనిచేసి అలసిపోయి పడుకున్నాడు. అతను ఎక్కడ పనిచేశాడంటే ఒక ఎడారి ప్రయాణం అంతా చేసి బాగా అలసిపోయి సొమ్మసిల్లి పడుకున్నాడట. ఎలా పడుకున్నాడంటే గాఢ నిద్రావస్థ. ఆ నిద్ర ఎలా ఉందంటే గాఢంగా నిద్రపోయినప్పుడు ఎలా అనిపిస్తుంది? నోరు తెరిచి పడుకుంటాడు. అంటే తన దేహం మీద ఎటువంటి స్పృహ లేకుండా అలా నోరు తెరిచి పడుకున్నాడట. ఆ పడుకున్న ప్రదేశం ఆ ఎడారి ప్రాంతం కాబట్టి సరీసృపాలు అంటే పాములు అవి తిరుగుతుంటాయి. ఒక పాము జరగరా అనుకుంటూ వచ్చేసి ఆయన నోట్లో నుంచి లోనికి వెళ్ళిపోయింది. కానీ ఆయనకి సోయలేదు. అంతగా గాఢ నిద్రలో ఉన్నాడు. అంత నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక దూరంగా గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి చూశాడట. చూసి అరే అంత పెద్ద పాము వాడి నోట్లో నుంచి లోనికి వెళ్ళిపోయిందే, అయినా వాడు వెళ్ళిపోవట్లేదే అని ఆ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కొట్టాడు. లేవట్లేదు. గట్టిగా మొత్తుకున్నాడు, లేవట్లేదు. వాడి మొహాన్ని నియంత్రించి లేపాడట. లేపిన వెంటనే తన యొక్క నిద్రాభంగం జరిగిందని వాడిని పూలనాడాడు. నీకు అసలు పని లేదా, పాట లేదా, నా గురించి నీకెందుకురా బాబు వెళ్ళు అని కసురుకున్నాడట వాడి మీద. అలా కసురుకున్న దేవుడి బాబు నీకు అపాయం అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను వినిపించుకోలేదు, ఫస్ట్ నా నిద్ర ఎందుకు చదువుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడాడు. ఎప్పుడైతే అలా మాట్లాడాడో ఇంకా గొడవట్లేదు. పాపం ఆ కడుపులో విషసర్పం ఉంది, వాడికి ప్రాణాపాయం ఉంది అని చెప్తామని తప్పుకోలేకుండా ఆ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి వచ్చి
భంగం జరుగుతుంది, నేను వెళ్ళిపోతానని పరిగెత్తుతున్నాడట. వీడు పరిగెత్తుతున్నా వదలట్లేదట ఆ ముఖం మీద వచ్చినట్టు. పాపం అంతే కదండి, చూసింది ఆయన కాబట్టి ఆ ప్రత్యక్ష సాక్షి ఆయన వెంట పరిగెత్తున్నాడట. ఎంత దూరం పరిగెత్తాడంటే పరిగెత్తు అని అలసిపోయాడు. అలసిపోయి చివరికి పెద్ద వాంతి జరిగిందట. ఆ పరిగెత్తడంలో పెద్ద వాంతి జరిగింది, అంటే కడుపు కదిలిపోయి బయటకి వాంతి జరిగినప్పుడు అందులో నుంచి ఒక పెద్ద పాము బయటకు వచ్చింది. అప్పుడు తెలిసింది వాడికి, ఇందా నుంచి నన్ను ఎందుకు పరిగెత్తిస్తున్నాడు అని అప్పుడు అర్థమైందట. ఆ అర్థమైనప్పుడు నువ్వు ఇందాక నుంచి చెప్తున్నది ఇదే విషయమా అని అన్నట్టు కళ్ళు సైడ్ చేశాడు. అవును అన్నట్టు ఈయన కూడా సమాధానం చెప్పాడట. బాబే చాలా మంచి పని చేశావు అని కృతజ్ఞతతో, ఎంత కృతజ్ఞతతో అంటే 2 చేతులు ఎత్తి మొక్కాడట. మరి ఈ పాత్రలో అలా స్పృహ తప్పి నిద్రపోయి, గాఢ నిద్రలో నిద్రపోయి, ఇదే ప్రపంచంలో అలా నిద్రను మైమర్పించుకుంటూ అలా నిద్రపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మనం సామాన్య మానవులు. మరి ఆ ఉల్లంఘన నుంచి కిందకి దిగి వచ్చి ఆ వెంటపడి ఆయన కాపాడినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే భగవంతుడు, అవతారుడు, అతను అవతారుడు. నీ అవసరం ఏంటో, నీకేం కావాలో ప్రతిదీ సమకూర్చి నిన్ను కంటికి రెప్పలా కాపాడేటువంటి తండ్రి అవతారుడు. అవసరాలు అతనికి లేదు, ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ గుర్రకళ్ళ మీద ఉన్న వాడికి ఇవ్వనండి, చూశాడు వెళ్ళిపోవచ్చు కదా. మనం ఉన్నట్టయితే ఏం చేసేవాళ్ళు, నాకెందుకు అయితే అన్నది కానీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తండ్రి అలాంటి వాడు కాదు. దివ్య ప్రేమ, ఆ దివ్య ప్రేమను వర్షింప చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడే భగవంతుడే భూమి మీదకి మానవ దేహధారి అయి వచ్చినటువంటి వాడు అవుతారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే PhD శాస్త్రాలు చదివి నిష్ణాతుడైనటువంటి విషయంలో నిష్ణాతుడైనటువంటి ఒక మాస్టర్ వారికి ఉద్యోగ రీత్యా ఒక పల్లెటూరులో చిన్న స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో వారికి ఉద్యోగం దొరికింది, టీచర్ ఉద్యోగం. ఇప్పుడు అతను చదివినటువంటి నిష్ణాతులైనటువంటి సబ్జెక్టు ఇప్పుడు ఆ పిల్లవాడికి బోధిస్తే అర్థమవుతుందా? లేదు. కాబట్టి ఆ PhD పట్టా పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి కాదు ఇప్పుడు ఆయన పనిచేస్తున్నటువంటి ఆ స్కూల్లో ఆ పిల్లవాడికి అర్థమయ్యే విధంగా బోర్డు మీద రాయాలి, రాసి నేర్పించాలి. అప్పుడే వాడికి అర్థమవుతుంది. అంటే ఈ ఆయన చదువుకున్న చదువు స్థాయి నుంచి కిందకి దిగి ఆయన లెవెల్కి వచ్చి, ఆ పిల్లవాడి లెవెల్కి వచ్చి ఆ పిల్లవాడికి అర్థమయ్యే విధంగా బోధించేటువంటి వాడు మారడం ఒక గొప్ప టీచర్ లక్షణం. అదే ఇక్కడ అవతారం చేసేటువంటిది. ఆయన ప్రతి 700 సంవత్సరాలకు ఒకసారి, 1400 సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకి రావడానికి కారణం ఏమిటంటే దాని తప్పిన మన జీవితాలను సర్దుబాటు చేసుకొని సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపించి ఇది కాదురాన్ని గమ్యాన్ని నేను చూపిస్తాను రా అని తన చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళేటువంటి వాడే అవతారుడు. మరి అటువంటి అవతారుని సన్నిధానంలో మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఎంతటి మహద్భాగ్యం మనందరూ, ఎంతో అదృష్టవంతులు. మా హైదరాబాద్ రమణ గారు ఏ పాట పాడినా మొదలుపెట్టేది ఏంటంటే నింగికెరిగి చందమానం తాకవచ్చు, నీట మునిగి జపం చేయవచ్చు. గుర్తుందండి పండగ రమణ గారు పాడిన పాట. ఆయన ఏం రాసిన ఏ పాడతారు, ఎగిరి చందమానం తాకవచ్చు, నీట మునిగి జపం చేయవచ్చు. కానీ ఈ చోట ఆ ప్రియతముని కూర్చలేనిదే ఒక్క నిమిషం కూడా మనం తెచ్చుకోలేము. ఈరోజు మనమంతా ఎంత ధన్యులం అండి. ఇలాగ చెప్పాను. అందుకే ఇక్కడ నెహ్రామృతం, అక్కడ ఆయన పాట, ఆయన మాట, ఆయన రూపంతో ఇక్కడ నెహ్ర అమృతం సాగరంలాగా ప్రవహిస్తుంది. ఎవరి శక్తి కొద్దీ వారి ఆ అమృతాన్ని పానం చేసుకునే అవకాశం మనందరికీ ఇక్కడ దొరికింది. అది అవతారం యొక్క గొప్పతనం. ఆయన సాన్నిధ్యంలో గడపడం ఎంత గొప్పదో వివేకానంద గారు చెప్తారండి. వివేకానంద గారు చెప్పేది ఏంటంటే
కొన్ని వేల సంవత్సరాలు లేనండి, కొన్ని వేల సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో కూర్చొని తపస్సు చేసిన దక్కినటువంటి భాగ్యం ఒక సభ్యునికి పొగ తాగడానికి ఇవ్వాల్సిన, ఒక సిగరెట్ వెలిగించడానికి అగ్గిపెట్టె సహాయం చేస్తే ఆ వేల సంవత్సరాల్లో తపస్సు చేసినటువంటి భాగ్యం ఏముందో అది నీకు దక్కుతుంది. ఆ సద్గురుడు లేకపోతే అవతారం సమక్షంలో ఆయన పని కొద్దిగా చేసినప్పుడు ఎంత మాత్రం చేశాడు? ఆయన సిగరెట్ వెలిగించుకోవడానికి అడుగుతుంటారు కదండి, అగ్గిపెట్టుందా అని. అలా అగ్గిపెట్ట అందించడంతోనే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన భాగ్యం పొందుతాడట. చూడండి ఎంత గొప్ప. ఆయన సమక్షంలో ఉండటం, కూర్చోవడం కాకుండా ఆయనకి సద్గురుడికి చిన్న సహాయం చేస్తే అంత గొప్ప ఆధ్యాత్మిక లబ్ధి చేకూరుతున్నారు. ఇది ఆ సద్గురుడికి అవతారం సమక్షంలో ఎందుకు వెళ్ళి మనం ఉండాలి, ఈ సహవాస భాగ్యాన్ని మనం ఎందుకు పొందాలి, పదే పదే సెంటర్స్కి వెళ్ళి ఆయన సహవాసంలో మనం ఎందుకు పాల్గొనాలి అంటే ఈయన కోసం. మండలి సభ్యులు కూడా బాబాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళారు కదా, బాబా చూపించారు. ఆ హిమాలయ పర్వతాలను చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూపించారట. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు తల పుట్టి తాను పైకి పెద్దదని తపస్సు చేస్తున్నారట. వాళ్ళ తాపత్రయం అంతా భగవంతుని పొందాలని. ఇలా వేల సంవత్సరాల నుంచి మీరు శరీరాన్ని, అదే శరీరాన్ని పెట్టుకొని తపస్సు చేస్తున్నారు. కానీ వాళ్ళకి లేని భాగ్యం మీకు దొరికిందే. ఎంత సునాయాసంగా మీరు భగవంతుడితో పెరుగుతున్నారు అని బాబా మండలి వారికి గుర్తు చేశారట. అంటే బాబానే స్వయంగా మండలి వారి అదృష్టం ఎంత గొప్పగా ఆయన చూపెడుతున్నాడు. అది ఆయన గొప్పతనం. ఇది అవతారంలో ఆ అవతారుడు భూమి మీదకి వచ్చి ఆయన మన సమక్షంలో ఉన్నారు అని ఎరిగినటువంటి వాళ్ళు ధన్యజీవులు, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు సమకాలికులు, ధన్యులు. అలాంటి సమకాలికులం మనం అందరం. కాబట్టి అవతారుడు అంటే ఎందుకు అవతారం మహర్బాబా దగ్గరికి రావాలి అని అంటే ఇందుకోసం అండి. ఆయన ఈ అవతార యుగంలో నవ్యన అవతారం, నవనవతారం, ప్రేమ అవతారం, ఏ పేరును పెంచినా ఆయన ఇప్పుడు ఆయన మనతో పాటు సమకాలికులుగా ఉన్నారు. పొద్దున్నే మొట్టమొదటిసారిగా ఈ సహవాస ప్రారంభోత్సవంలో ఒక మాట చెప్పారు వరప్రసాద్ గారు. నేను కింద డిఫీట్ చేస్తున్నాను, రేపు స్టార్ట్ చేసేయను. మనందరికంటే ముందుగా పెద్ద వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆయన సంతానం ఇది. కాబట్టి ఇక్కడ అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆయన వినండి. ఎస్, నిజం. మనందరికంటే ముందుగా ఆయన వచ్చి కూర్చున్నారట. మరొక విషయం, సహవాసం యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి తెలుసుకున్నాం. సహవాసంలో జరిగేది ఏంటి అని అంటే ప్రేమ నుంచి పుచ్చుకోవడం జరుగుతుంది అని అందరికీ తెలుసు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ప్రియమికుడు ఇద్దరు ఉన్నారు, ప్రేమికుడు ప్రియతముడు ఇద్దరు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడంతా ఏం తమాషా జరుగుతుంది అని అంటే ప్రభుని ప్రతి సందర్భంలో కలుసుకుంటూ ఆయన వైపు చూస్తూనే ఉన్నాడు. నువ్వు చూస్తున్న ప్రతి క్షణం ఆయన ప్రేమ వల్ల వేస్తున్నారు నీ ఒడిలో. మరి ప్రియతముడు నువ్వు వచ్చావా లేదా అన్న సంగతి ఆయన తెలుస్తుంది. ఆయన ఎవరెవరు నా కోసం వచ్చారా అని ఆ తలుపు వెంట తొంగి చూస్తుంటాడట. మరి ఆయన కూడా ఏం పొందుతున్నాడట? మనం తీసుకుని వచ్చిన ప్రేమను పొందుతున్నాడు. ఈ సహవాసంలో ఆ భాగ్యం జరుగుతుంది. ప్రియతముడు నా హృదయంలో నీకుంటే ఆ ప్రేమను పొందడానికి ఎంత ప్రేమ హృదయంతో నువ్వు వచ్చావు అని తండ్రి చూస్తూ మనలో ఉన్నటువంటి ప్రేమను ఆయన తీసుకుంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రేమను మనం తీసుకోవడం, ఈ భాగ్యం కేవలం ఇలాంటి సహవాస కార్యక్రమాల్లోనే జరుగుతుంది. అంత అదృష్టం ఈ సహవాసం నిర్వర్తించేటువంటి వాళ్ళకి దొరుకుతుంది. మనందరికీ ఆ ప్రేమ సాగరంలో ఉంచేటువంటి భాగ్యం వాళ్ళందరూ పొందుతారు. ఇది అవతారం యొక్క విశిష్టత. అంతటి విశిష్టతను మన బాబా కలిగి ఉన్నారు. ఆయన ప్రేమను మనం పొందుతున్నామని తెలుసుకొని ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ద లైఫ్ ఆఫ్ స్పిరిట్. జీవుడు గడిపే జీవితం.
ఇది ఎవరి జీవితం అన్నా జీవుడు గడిపే జీవితం, మన జీవితమే సార్ బాబా చెప్పేది. అయితే ఇలా జీవుడు ఈ జీవుడు అంటే ఆత్మ అంటారు, లేకపోతే సోల్ అంటారు, ఆత్మ సోల్. ఈ జీవుడు గడిపేటువంటి జీవితం రెండు రకాలుగా ఉంటున్నారు. అది భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం, రెండు కోణాలతో చూస్తారు ఆ జీవుడు. అయితే సామాన్య ప్రజానికం, సామాన్య ప్రజలు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భౌతిక అవసరాల దృష్ట్యా మేరకే జీవిస్తూ ఉంటారు. ప్రాపంచిక జీవితం అంటే వస్తు సమార్జన, లేకపోతే సంపాదించడం, ధన సంపాదనలోను వస్తువులు సమకూర్చుకోవడంలోను, తర్వాత వేదాన్ని నిలుపుకోవడంలోనూ వాళ్ళ జీవితాలన్నీ ఉంటాయి. వారికి ఇలా ప్రాణ శ్రీకాకుళంలో ఈ సమాజ్ సెంటర్లో జరుగుతుంది, వెళ్దాం రా అంటే అంతకంటే మంచి ప్రోగ్రాం, ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది దానికి వెళ్దాం అనేటువంటి వాడు అంటే ఇంకా వారికి ఆధ్యాత్మికత అనేటువంటి తత్వం ఇంకా వారికి తక్కువ. వారి జీవితం అంతా భౌతికంలోనే మునిగి ఉన్నాడు. ఇక గీతా పారాయణ జరుగుతుంది, వెళ్దా అంటే అది ఎప్పుడు వినొచ్చే, ఈరోజు చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు వెళ్దాం అని వెళ్ళేవాళ్ళు. కానీ ఇంకొక కోణం చూసారు, ఆ ఇంకో కోణంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికత. వాళ్ళు ఆధ్యాత్మిక కోణంలో ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితం ఏం చేసినా భగవంతుడి కోసమే. ఈ రోజు జీవించడం, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో అనేటువంటి ఆలోచనతో జీవించేవాడు ఆధ్యాత్మిక కోణం. అయితే ఆధ్యాత్మిక కోణంలోనే ఉండిపోయి వాడు ఏ పనులు చేయకుండా కేవలం నిరంతరం ఆ భగవద్ స్మరణలో, భగవద్ ధ్యాసలోనే ఉండేటువంటి లక్షణం ఇంకోటి. అయితే మరి రెండు సమర్థనీయమేనా కాదా? అయితే ఈ రెండింటికి కొద్దిగా తేడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక కోణంతో, దృష్టికోణంతో జీవించేటువంటి వాళ్ళు ధన్యులు. అది ఎలా కనిపిస్తుందంటే అంటే మన జీవితం, ఇక్కడ రెండు బొమ్మలు పెట్టారండి. ఒకవైపు లైఫ్ ఆఫ్ బాడీ అంటే కేవలం శరీరమే జీవితం అనే విధంగా గడిపేటువంటి జీవిత విధానం, అటువైపు ఏమో ద లైఫ్ ఆఫ్ స్పిరిట్, అది ఒక ఆకృతి కనిపిస్తుంది మీకు. ఇక్కడేమో ఏమి కనిపించట్లేదు. ఇదేమిటంటే ఒక ఎంబ్రాయిడరీ డ్రాయింగ్ అండి. ఆ స్క్రీన్ ఆ ఆడవాళ్ళు కుర్తారు ఎంబ్రాయిడరీ డిజైన్ వేస్తారు. ఈ డిజైన్ తిప్పి చూస్తే మనకి ఏమో అల్లకల్లోనే కనిపిస్తుంది, అవునా? దానిలో అన్ని దారాలన్నీ, పువ్వులన్నీ బయటకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇటు తిప్పి చూస్తే మాత్రం చాలా అందమైన రూపం కనిపిస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూసేటువంటి వాడి జీవితం ఎలా ఉంటుందంటే అలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, అందమైనటువంటి ఆకృతితో కనిపిస్తుంది. అదే జీవితం అంటే కేవలం ఈ ప్రపంచం, ఈ దేహం అనేటువంటి భావంతో జీవిస్తే జీవితం అంతా కూడా ఆ ముళ్ళులాగా దారాలు వేలాడుతూ అదేమిటో అర్థం కాక అయోమయమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. ఇది జీవుడు గడిపేటువంటి జీవితం. అయితే శరీరమే పరమాత్మగా జీవించేవాడు ఒక లక్షణం, ఆధ్యాత్మికంగా అందులో ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవరు అంటే ఆత్మస్వరూపుడుగా జీవించేటువంటి జీవన విధానం ఈ రెండు రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ అండి. అయితే ఇది చెప్పిస్తూ బాబా ఈ డిస్కషన్స్ ని స్టార్ట్ చేసిన వెంటనే కర్మయోగి, కర్మయోగము అని చెప్పారు. ఈ వర్డ్ మనం ఎక్కువగా భగవద్గీతలో వింటూ ఉంటాం, కర్మయోగం. జై బాబా అండి. ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ లేకపోతే ఇన్కన్వీనియన్స్ ఉంటే చేయలేకపోయింది ఆపేస్తాను, వేరే టాపిక్ వెళ్ళిపోవడం, బోర్గా ఫీల్ అవ్వద్దు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ మన జీవితంలో, మనం జీవించాల్సినటువంటి జీవితం, అందుకు ఇది చెప్తున్నాం. ఎక్కడైనా డౌట్ ఉన్నా చేయలేక అడగొచ్చండి, ఎక్కడైనా ఆఫీస్ అడగొచ్చు. ఇది ఒకే వేలో వెళ్ళేటువంటిది కాదు, అప్పుడప్పుడు కొద్దిగా అక్కడికి కూడా వెళ్ళవద్దు. అంటే నిజమైనటువంటి కర్మయోగం, కర్మయోగం గురించి బాబా అంతకుముందు అవతారాల్లో, కృష్ణ అవతారాల్లో బాగా చెప్పాడు. భగవద్గీత చదివిన వాళ్ళందరికీ ఫస్ట్ కర్మయోగం అనేటువంటిది స్టార్ట్ అయింది. అసలు కర్మయోగం అంటే ఏమిటి? ఆ శాస్త్రం అంతా చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే కర్మయోగం ఇక్కడ బాబా చెప్పిన డెఫినేషన్, అక్కడ చెప్పిన డెఫినేషన్ ఒకే రకంగా ఉంది. అదేంటంటే నీ జీవితంలో నువ్వు చేసేటువంటి కర్మల పట్ల పూర్తిగా అటాచ్మెంట్ పెట్టుకోకుండా, విత్ డిటాచ్మెంట్ అంటే కర్మ చేయాలి, కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ యొక్క వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఉన్నట్లయితే ఆ కర్మ నిన్ను అంటదు. అలాంటి కర్మను చేస్తూ ఉండాలి.
కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, ఏదైనా చిన్న పని చేసామనుకోండి, సేవ చేసాం. సపోజ్ ఇక్కడ ఈ సహవాస కార్యక్రమం జరిగింది. ఇందులో ఒక గొప్ప కార్యకర్త ఒక గొప్ప పని చేశాడు. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందంటే, ఈ పని నేనే చేశాను, ఈ పని నేనే చేశాను అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన కనుక ఉన్నట్టయితే ఆ పని నిరర్థకం. ఎవరు చేశారయ్యా ఇంత మంచి పని అని అడిగినప్పుడు ఆలోచన నా చేత నేను చేశాను అని అనుకోవటం వేరు, ఇది నేనే చేశాను అని చెప్పుకోవటంలో వేరు. కాబట్టి మనం చేసేటువంటి పనులన్నింటిలో ఏంటంటే ఫుల్ అటాచ్మెంట్. నేనే చేస్తున్నాను. మరొక సందర్భంలో అనుకుంటాం, నేనుంటేనే ఇలా జరిగింది, నేను లేకపోతే జరగదేస్తాను అని కొట్టు మిట్టాడిపోతూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు మా ఇంట్లో మా పిల్లలందరూ జూబ్లీ సెంటర్లో సహవాసకు వెళ్ళాలని నా ఆలోచన అంతా కూడా అక్కడే కొట్టుకుంటుంది. వాళ్ళు ఎలా వెళ్తారు, ఫస్ట్ టైం ఆ జూబ్లీ సెంటర్కి ఎలా వెళ్తారు, ఎప్పుడు నేనే తీసుకొని వెళ్తాను అని నేను ఆలోచనతో ఉన్నాను. కానీ నేను ఈ ఆలోచనతో ఉంటే వెంటనే ఆవిడ ఫోన్ చేసి, నువ్వేం దిగులు పడదు, అక్కడ సేవాసులు మంచిగా ప్రజెంట్ చేసినా ఆల్రెడీ చేరుకున్నాను అని చెప్పారు. అంటే అంతవరకు నా ఆలోచన ఎలా ఉంది, వాళ్ళు ఎలా వెళ్తారు ఏంటి అని ఇదే ఆలోచనలో నేను ఇక్కడ చేయాల్సిన పని నేను మర్చిపోయాను. అంటే నా దృష్టి ఇక్కడ లేదు, అక్కడే ఉంది. ఇప్పుడు అలా దృష్టిలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజెంట్ చేయగలుగుతానా? లేదు. మరి ఇక్కడ నా దృష్టి లేదు, నా ఆలోచన లేదు, అప్పుడు పని సవ్యంగా జరుగుతుందా? జరగదు. కానీ కర్మయోగి అలా చేయగలరా? కర్మయోగి తనకు నిర్వర్తించినటువంటి, తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి వచ్చినటువంటి ఫలితం కష్టమైనా నష్టమైనా తనకి సంబంధం లేదు. ఇది నాకు అప్పగించినటువంటి పని, ఇది నేను చేస్తున్నాను అంతే అనుకుంటూ పెడతాం. అదే కర్మయోగం అంటే. కానీ మనకు తెలియనటువంటి సత్యం ఏంటంటే, అందులో మనం లీనమైపోయి ఇది నేనే చేస్తున్నాను, ఆ నేనును పోగొట్టుకొని కనుక చేస్తే అది యోగం అవుతుంది. ఆ యోగం అలా కనుక నిర్వర్తించిందే నువ్వు యోగి అవుతావు. యోగి నిర్వర్తించేటువంటి కర్మమే కర్మయోగం. నువ్వు యోగిగా మారాలి. యోగిలో నేను అనేటువంటిది పోగొట్టుకొని చేయాలి. అదే బాబా చెప్పినటువంటి విషయం. ఇక్కడ నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా చేయడం ఇంపార్టెంట్. అది ఇక్కడ చెప్తున్నాను. అయితే ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. మరి ఎలా సార్ ఇది అంత విషయం మీరు బాగా చక్కగా మాటలతో అయితే చెప్పేశారు, ఇది నిజంగా అమలు అవుతుందా అంటే ఎస్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. బ్యాంక్ క్యాషియర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆయన్ని చూడండి, పొద్దున్న లేస్తే మనకి ఏది చేసినా, ఏ పని చేసినా డబ్బు కావాలి. డబ్బు లేకపోతే మనం ఏ పని చేయలేము. అదే కదా మన మైండ్ అంతా కూడా ఆలోచించేది డబ్బు గురించి. అయితే బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగం వచ్చింది, వాడి ముందు ఒక కట్టలు బడ్జెట్స్ అంతా పొద్దున్నే రాగానే ఒక పెట్టె తీసుకొని వచ్చి వాడి ముందు పెడతారు. చూసిన వెంటనే ఈ డబ్బంతా నాదే అనుకునేటువంటి భావన ఆయనకి కలిగిందనుకోండి. నిజంగా అది అక్కడ అందుతుందా? లేదు. అప్పుడు ఏం చేస్తాడో ఆ డబ్బులన్నింటినీ కౌంట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాడు. తర్వాత తన అకౌంట్ డిపాజిట్స్ అవన్నీ లావాదేవీలు అన్ని జరిపిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ బాక్స్ క్లోజ్ చేయాల్సిందే. ఎంత డబ్బు వచ్చినా, ఎంత మిగిలినా, ఎంత పోయినా డబ్బు క్లోజ్ చేసి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ వెళ్ళాల్సిందే. అంటే బ్యాంక్ క్యాషియర్ ఏం చేస్తున్నాడు, ఆ డబ్బును చూసినా ఆ డబ్బు నాదనేటువంటి భావం లేదు. డబ్బుని వేరే వాళ్ళకి ఇస్తున్నా నేను డబ్బులు ఇచ్చేసుకుంటున్నాను అనేటువంటి భావం లేదు. అయితే నీ జీవితంలో ఏది వచ్చినా ఏది పోయినా అది నీది కాదు, భగవంతుడి ప్రాప్తి ద్వారా నీకు వచ్చింది అన్నటువంటి భావన ఉంటే బ్యాంక్ క్యాషియర్ ఏ విధంగా అయితే ఉద్యోగం చేస్తున్నాడో మనం కూడా మన పనులు, నేను ఇక్కడ డబ్బు అని చెప్పానండి, కానీ మనం చేసే ఏ పనైనా ఆ భావంతో కనుక మీరు చేసినట్లయితే అదే కర్మయోగం అవుతుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్ క్యాషియర్. మీరు ఆ పనితో అటాచ్మెంట్ పట్టుకోకుండా చేయడమే నిజమైనటువంటి కర్మయోగం. క్లియర్ కదండి? నెక్స్ట్, ఇది నిజమైనటువంటి కర్మయోగం. అయితే మరి ఇక్కడ ఇంకొక తలనొప్పి ఏంటంటే, ఈ బ్యాంక్ క్యాషియర్ అలా జీవిస్తున్నప్పుడు భౌతికమైనటువంటి వస్తువులు అవసరం ఉంటాయి, ఆ అవసరాలు ఉంటాయి, భౌతిక ప్రపంచంతో కూడా అవసరం ఉంటుంది. నేను అన్నింటినీ డిటాచ్మెంట్ అన్నాను కాబట్టి అన్నింటినీ వదిలేసుకొని వాటి
ఉండాలి. నిస్సంగ భావం అంటే ఇప్పుడు సహవాసుకు వచ్చారు, వచ్చినప్పుడు ఇంత జనాలు అందరూ కూర్చొని ఉండిపోయారు. నేను వచ్చేటప్పుడు ఒక బాటిల్తో నీళ్ళు తెచ్చుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఎందుకు, ఎప్పుడైనా దాహం వేసినప్పుడు తీసుకొని తాగుతాను. అదే కనుక ఆ తెచ్చుకోలేదనుకోండి, బాటిల్ తెచ్చుకోలేదనుకోండి, ఏమైతుంది, ఇంతమందిని దాటేసుకొని వెళ్ళటం వల్ల ఎంతమందిని డిస్టర్బ్ చేస్తాం కదండి. అలా కాకుండా బాటిల్ నాకు అవసరం. బాటిల్ ఏంటి మరి? భౌతిక వస్తువు. ఆ భౌతిక వస్తువు పట్ల నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు, నా అవసరాన్ని తీరుస్తుంది, ఆ అవసరం కోసం నేను తెచ్చుకున్నాను, అంతేకాదు. దాని పని ఏంటి? నీళ్లు నింపినటువంటి బాటిల్ నాకు ఇచ్చింది, నా దాహాన్ని తీర్చింది. ఇది దాహం తీర్చింది కదా అని దానికే బొట్టు పెట్టి పూజలు చేసి కొబ్బరికాయ కొడతామా ఏంటి? అది అవసరం. మొబైల్ అవసరం, టీవీ అవసరం. అవసరం మేరకే మనం వాడుతున్నామా? లేదు. కరెక్ట్, బాగొచ్చారు. ఇప్పుడు ఇదే మన భౌతిక దేహం గురించి వస్తా ఉంటాయి. బాబా చెప్తున్నటువంటి ఇక్కడ దేహం. మరి నీ దేహాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? చాలా అపురూపంగా చూసుకుంటున్నాను. ఈ దేహమే నేను అనేటువంటి భావంతో నేను గడుపుతున్నాను, అలానే నేను జీవిస్తున్నాను. అయితే అలా జీవించినప్పుడు మరి వస్తువులు అవసరం ఉన్నాయని వస్తువులు అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాను. టీవీ కావాలి, ఫ్యాన్ కావాలి, కార్ కావాలి, బిల్డింగ్ కావాలి, అన్నీ కావాలి. వాటన్నిటిని దగ్గర పెట్టుకుంటూనే మరొక భావన ఏంటంటే ఆ ఇల్లు కట్టుకొని వాటన్నిటిని పెట్టుకొని వాటితోనే గడుపుతారు. వాడు ఎప్పుడు బయటికి కూడా రాడు. ఏమైతే మళ్ళీ వాడి భాషంతా కూడా ఇంట్లో ఏమైపోతుందో, ఇంట్లో టీవీ ఉందో లేదో, ఆ ఇంటి మీద దుమ్ముపడి ఇంటిని ఎవరైనా తుడుస్తున్నారో లేదో, ఎవరైనా ఊరికి వస్తే, మా నాన్నగారు కూడా ఊరికి వస్తే, అరే ఇంట్లో ఎవరు లేరు రా, నేను లేను, ఎవరు పట్టించుకోడు, ఆ ఇల్లంతా కూడా దుమ్ము పట్టిపోతుంది, నేను ఉంటేనే తుడుస్తారు, లేకపోతే లేదు అంటే మా నాన్నగారి బాధ ఆ ఇంట్లో ఉన్న వస్తువుల మీద ఉంది. ఆయన ధ్యాస అంతా ఎక్కడుంది? ఇంటి మీద ఉండదు, ఆ ఇంటి మీద ఉంది. అంటే వాటిని ఏం చేసుకుంటున్నాము, మనం అటాచ్ చేసుకుంటున్నాం, మనం హృదయాల్లో పెట్టుకొని వాటిని నిరంతరం ధ్యానిస్తూ ఉన్నాము. అలా భౌతికమైనటువంటి వస్తువుల పట్ల మనం పూర్తి అటాచ్మెంట్ పెట్టుకున్నాము. కానీ భౌతికాన్ని అలా చూడకూడదు, ఈ వస్తు ప్రపంచాన్ని అలా చూడకూడదు. అలాగే రెండో విషయం కూడా చెప్తున్నారు, ఆధ్యాత్మికత. ఏ పని తాను పట్టించుకోకుండా కేవలం భగవంతుడే నాకు ఇంపార్టెంట్ అని ప్రతిరోజు లేచి ఇంత బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వచ్చేసి సెంటర్లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే కలిపి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంత తినేసి మళ్ళీ పడుకుంటే జీవితం బాగుంటుందా? అది ఆధ్యాత్మికమా? కాదు. అది అంటే పూర్తిగా నిస్సంగత్వాన్ని కానీ లేకపోతే పూర్తిగా భౌతికానికి కానీ అటాచ్మెంట్ కాకుండా ఉండాలి. మరి అలాంటప్పుడు సార్ నేను ఒక పని చేస్తాను, సగం భౌతికం సగం ఆధ్యాత్మికత, ఓకేనా? నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లో అన్ని వస్తువుని జాగ్రత్తగా చూసుకొని వాటిని పదిలంగా భద్రపరుచుకొని వచ్చి సాయంత్రం వచ్చి సెంటర్లో కూర్చొని భద్రం చేసి వెళ్ళిపోతాను, సరిపోయిందా? మళ్ళీ పొద్దున ఏ మాత్రం భగవంతుడు గుర్తురారు అని అనుకుంటే ఓకేనా? అంటే రెండింటిని 50-50 బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నిజమైనటువంటి కర్మయోగి అంటే కాదు. ఇక్కడ బాబా చెప్తున్నారు, భౌతికాన్ని ఆధిపత్యం, భౌతికం మీద నువ్వు ఆధిపత్యాన్ని సాధించిన తర్వాతనే ఆధ్యాత్మికంలో మనగలుగుతావు. ఈ వస్తువు పట్ల, ఈ భౌతిక ప్రాపంచిక వ్యవహారాల పట్ల నువ్వు ఆధిపత్యాన్ని సాధించాలి. ఆధిపత్యం అంటే వాటి పట్ల ఎటువంటి మమకారం లేకుండా ఉండాలి. అలా గడిపినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంలో నిమనగలుగుతారు. అలా ఈ భౌతికం ఏమిటి అని అంటే మన కంటికి కనిపించేటువంటి వస్తువులన్నీ భౌతికమే, అందులో నా శరీరం కూడా భౌతికమే. నా భౌతికమైనటువంటి ఈ దేహాన్ని నేను నాకు అవసరమైనటువంటి విధంగా ఉపయోగించుకోవాలి. నా అవసరం ఏమిటి? ఈ దేహానికి ఏం కావాలి సార్? 3 కావాలి. అవేంటి? పోషణ, తర్వాత దానికి వస్త్రం అంటే బట్టలు, పొడుగు దానికి కావాలి. 3వది సరైనటువంటి వ్యాయామం ఉంటే దేహం నిలుస్తుంది, అంతే కదా? ఆహారం, దాన్ని పోషించుకోవడం, దాన్ని సంరక్షించుకోవడం, 3వది సదుపయోగం. ఈ 3 విషయాలు దేహానికి కావాలి. అందుకని ఏం లేదండి, పోషణ అంటే ఆకలైనప్పుడు ఆహారం ఇస్తాం, దాన్ని రక్షించుకుంటాం. ఎండాకాలం అయితే కాటన్ దుస్తువులు, చలికాలం అయితే ఒలి దుస్తువులు, వర్షాకాలం అయితే గొడుగు, వీటితో ఈ శరీరాన్ని రక్షిస్తాను. 3వది సదుపయోగం. మరి
రక్షించుకోవడం తినడంతోనే సరిపోతుందా ఈ దేహం? కాదు. దానికి ఏం కావాలి? వ్యాయామం కావాలి, ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తేనే ఈ శరీరంలో ఉన్న తిన్నది అరిగింది, వంట పడుతుంది, అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ మూడే ఈ దేహానికి ఉన్నటువంటి ఏంటి? సరైనటువంటి పోషణ, దానికి రక్షణ, మూడోది సదుపయోగం. ఈ మూడే దేహానికి ఉన్నట్టు. ఇంతకంటే అటాచ్మెంట్ పెంచుకున్నామండి. ఏంటో అటాచ్మెంట్ చూడండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం. చేస్తున్నప్పుడే ఇంట్లో అడుగుతారు, మధ్యాహ్నం ఏం వండాలండి? ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, మధ్యాహ్నం ఏం వండాలండి? సరే, మధ్యాహ్నం ఏం వండాలో కూడా చెప్పేశారు, వండేశారు. మధ్యాహ్నం తింటున్నప్పుడే సరే అది ఈ పూటకైతే సరిపోతుంది, మరి సాయంత్రం ఏం వండాలండి అంటే నైట్. సరే అండి, ఆ నైట్ కూడా డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది, ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది. ప్రతి పండగకి ఏం చేయాలి? ఇప్పుడే దిగులు మనకి. ఈ పండగకి ఏం చేయాలి, ఆ పండగకి ఏం వండుకోవాలి, ఆ పండగకి ఏం చేసుకోవాలి. పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు మన గోలంతా ఏమిటి అని అంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. ఇది మానవుడి యొక్క సహజమైన సామాన్య మానవుడి యొక్క జీవితం ఇలా గడుస్తుందండి. ఎంతసేపు ఆ దేహాన్ని పరిరక్షించుకోవడం కోసమే తాను తప్ప. అవునా కాదా? అదే భౌతికంలో అంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఉండకుండా ఉండాలి. నువ్వు వర్తమానంలో జీవించడం వల్ల అంటే ఇదే. ఇప్పుడు నువ్వు నీకు సంక్రమించిన ఇప్పుడు పొద్దునే వచ్చాను, ఇక్కడ ఎంతో చక్కగా ప్రసాదం ఇచ్చారు, బాబా ప్రసాదం. ఆ ప్రసాదాన్ని నేను తీసుకుంటున్నానని ఆలోచించుకుంటూ అలాని ప్రసాదంగా తింటే అది ఆరోగ్యానికి, మనసు అంటే ఆ జీవుడికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం ఏం వండుతారు ఈ సభాస్లో? 4-5 ఐటమ్స్ ఎక్కువ ఉంటాయా? లేకపోతే లాస్ట్ సంవత్సరం మిర్చి బజ్జీ వేశారు, ఇప్పుడు కొద్దిగా వేరే సపరేట్ ఏమైనా వేస్తున్నారా లేదా? మనవాళ్ళు కూడా అంతే తయారయ్యారండి. వాళ్ళు కూడా అడుగుతారు, ఏం ఐటమ్స్ వేయాలండి, ఇంకా ఏమైనా తక్కువ వేయాలా, ఇంకా ఎక్కువ వేయాలా? ఇలానే ఆలోచిస్తాం. అంటే జీవితాంతం మనం ఆలోచించేది ఏమిటి అంటే భౌతికంలో ఇలాంటి వస్తువులే. నిజంగా మరి ఇదేనా మన జీవితం? సంపాదించుకొని వండుకొని తిండి ఎంత చేసినా చివరికి 40 ఏళ్ళు పైబడితే తేరాలి కళ్ళజోడు వచ్చింది. నేను 40 సంవత్సరాల నుంచి నా దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే వచ్చాను. ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని మిక్స్ వచ్చాను. చివరికి నాకు కళ్ళజోడు వచ్చింది. తర్వాత 50లోకి వెళ్తే నాకేం సరిగ్గా నడవలేను, ఎక్కడికి వెళ్ళినా చెయ్యి కావాలి. 60లోకి వెళ్తే చాత కాదు, 70లోకి వెళ్తే సమాప్తం. మేబీ అంటే మా వయసులో ఉన్నటువంటి వాళ్ళం. అంటే దీనికోసం ఈ 70 సంవత్సరాలు గడుపుకునేటువంటి దేహం కోసం ఇంతగా తాపత్రయపడుతున్నామా? ఇదే జీవితమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ మొదలు. ఈ ప్రశ్న మొదలవ్వాలి అని అంటే ఎవరు ఆలోచిస్తున్నారు? ఇందాక ఆహారం, శరీర పోషణకు కావాల్సింది చెప్పడం మర్చిపోయారు. శరీర పోషణకు కావాల్సింది ప్రోటీన్స్, విటమిన్స్. మరి అవే తింటున్నామా? మనం తినే దాంట్లో ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం. ఆహారం అంటే రైస్, బగారా రైస్, వైట్ రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, అన్ని ఇవే. వీటన్నిటిలో ఏమున్నాయి సార్? కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ లేవు. కానీ మన పొద్దున్నే 7ంటికి పొద్దున్నే టీవీ ఓపెన్ చేస్తే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎవరు? ప్రకృతి, తర్వాత దేహం, వీటిని సంరక్షించుకోవడానికి వీళ్ళందరూ వచ్చేసి చెప్పే సూక్తులు ఏంటంటే మీ ఆహారం పచ్చి కూరగాయలు, ఆకుకూరగాయలు, తర్వాత తృణధాన్యాలు ఇవన్నీ తీసుకోవాలి అంటారు. కానీ నిజంగా అవి తీసుకుని మనం ఉంటున్నామా? ఆ చెప్పేవాళ్ళు తింటారో లేదో మరి తెలియదు, కానీ ఆ చెప్పేవాళ్ళు తింటారో లేదో కానీ మనకి మాత్రం చాలా చెప్పేసి చెప్తుంటాడు. సరేనండి, అవన్నీ నిజంగా మనం తింటున్నామా? అదే మనకి అవసరం. యాక్చువల్గా ఆయన చెప్పింది నిజమే, శాస్త్రం చెప్పింది, తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు, అలానే జీవించాలి. కానీ నిజంగా మన ప్లేట్కి వచ్చేసరికి క్యారెట్ ముక్కలు, ఇవి అవి, ఈ గింజలు అవి ఉన్నాయనుకోండి, నిజంగా మనం అలా తింటామండి? వెంటనే మీ మనసు ఏం కోరుకుంటుంది? వెంటనే కోరుకునేది ఏంటంటే ఈ రోజు బిర్యానీ కావాలి, ఈ రోజు సాంబార్ రైస్ కావాలి, ఈ లేకపోతే సాంబార్ రైస్ తో పాటు ఒక పాపడం, ఒక బజ్జీ, మిర్చి బజ్జీ ఉంటే బాగుంటుంది అని మనం తాపత్రయపడతాం.
అంటే ఇక్కడ నాకు చెప్పేసి విషయం ఏంటంటే శరీరానికి కావాల్సింది నువ్వు ప్రోటీన్స్ విటమిన్స్ అని నీకు తెలుసు, అవే తినాలి. కానీ నీలో ఉన్న ఒకటి చెప్తున్నాడు, టేస్ట్ ఏదిరా, గడ్డి తిని బతకాలా అని అది అడుగుతుంది. అప్పుడు నీ టేస్ట్ ఎవరు చెప్తున్నారు? టేస్ట్ కావాలి అనగానే బిర్యానీ కావాలని, లేకపోతే పాపడాలు కావాలని, బజ్జీలు కావాలని ఎవరు చెప్తున్నారు? అది సార్ ఇక్కడ ఆ జీవుడు ఉన్నారే, శరీరంలో ఉన్నటువంటి జీవుడు కోరుకుంటున్నాడు. నాలుకకి నువ్వు ఏది ఇచ్చినా తింటుంది, కానీ దానికి టేస్ట్ కావాలని ఎవరు చెప్తున్నారు? జీవుడు. వాడిని నువ్వు నీ పాదం కింద పట్టి గట్టిగా పట్టి కూర్చోబెడితే ఏదైనా వింటాడు. ఇది భౌతికం అండి. ఈ దేహానికి కావలసినటువంటి విషయాన్ని నువ్వు ఇవ్వాలి అంటే ఆ జీవుడు చెప్పిన దాన్ని మనస్సు అంటాం కదా, ఆ మనస్సు కానీ జీవుడు కానీ అది ఆ మనస్సుని కంట్రోల్ చేస్తూ హృదయంతో నువ్వు మాట్లాడగలిగేటువంటి విషయం ఇక్కడ అది జరగాలి. అది జరగాలి అని అంటే నువ్వు ఎక్కువగా ఆధ్యాత్మికతను నువ్వు ఎక్కువగా పెంచుకొని నీ అవసరాలకు ఆధ్యాత్మికతను పెంచుకొని ఆ జీవుడికి ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇస్తూ భౌతికాన్ని దాని మీద ఆధిపత్యాన్ని చలాయించమని చెప్తున్నారు. ఇది చాలా చక్కటి విషయం అండి. ఇక్కడ దీనికి మరి మన జీవితంలో మనం సంపాదించినటువంటి భౌతిక వస్తువులు కానీ ధనం కానీ ఇదంతా ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తున్నామో ఆలోచించండి. మనకి ఆశ కోరికకి హద్దు లేకుండా పోయింది. నేను జీవించడానికి నేను కాయ కష్టం చేసి నేను సంపాదించుకొని నా కుటుంబాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడేంటి నా కొడుకుకి మళ్ళీ కొడుకుకి కూడా సంపాదించి పెట్టేస్తున్నారు. చివరికి వీడు ఏం వెళ్తాడు, వాడు చూడడు, వాడి మనవాడు చూడడు, వాడి మనవాడు ముని మనవాడు కూడా చూడడు. చివరికి అనాథాశ్రమం కదండి. మరి ఎందుకు అంతగా తాపత్రయపడుతున్నాం మనం అన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. అలా సంపాదించింది ఎందుకు సంపాదించకుండా ఉండాలంటే సంపాదించకుండా ఉండమని చెప్పట్లేదు. సంపాదించు, నీకు అవసరమైనంత, నీ అవసరాలు తీర్చేంత. కోరిక అనగానే అదనం. ఆ కోరిక ఏమి? నీ అవసరాలకు మించి నువ్వు సంపాదిస్తున్నావు, సంపాదించు. కానీ దాన్ని కూడా సదుపయోగం చేయి. ఎలా చేయాలి? బాబా జీవితంలో చూస్తే బాబా పెట్టినటువంటి మొట్టమొదటి 1923లో నంజలిని స్టార్ట్ చేసి ఆయన సహవాసంలోకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తుల్లో మండలి సభ్యుల్లో సరోజ్ ఇరానీ గురించి మీకు తెలుసుకోవచ్చు. ఆయన ఈతంలో ఏం చూశాడో మరి ఆ సమయంలో మనం ఇంతగా మైకులు పెట్టి మైక్ టైసన్ లాగా చెప్పేస్తున్నా కానీ భగవంతుడు బాబాని కాసేస్తే ఇక్కడ వరకే, బయటకు దాటిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కానీ ఆ 1923వ సంవత్సరంలో ఆయన కొత్తగా స్థాపించినటువంటి ఆయన విశ్వ కార్యక్రమంలో భాగంగా మంజుని అప్పుడు ఇంకా స్థాపనే జరగలేదు. ఆ సమయంలోనే మరి సరోజ్ ఇరానీ గారు ఈయన ఏం చూశాడో, ఈయన అడిగారంట డబ్బులు, నాకు డబ్బులు కావాలి ఒక 30,000 అనగానే వెంటనే తీసుకుని వచ్చి ఇచ్చేశాడు. కానీ అప్పుడు ఆ సరోజ్ ఇరానీ గారు ఎప్పుడైతే ఆ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏరా మీరు తలకాయ ఉందా, ఏంటా నువ్వు ఆ డబ్బులన్నీ అంతా చేస్తున్నావు. కానీ అప్పుడు 1923లో 30,000 అంటే దాదాపు అనేది ఇప్పుడు 30 కోట్లకు మించిన డబ్బు. గమనించండి ఒకసారి. ఆ రోజుల్లో 30,000 అంటే ఎంత గొప్ప సంపాదన. ఎస్, ఆయన ఆ 30,000 పునఃపాయంగా భగవంతుడికి ఇచ్చేశాడు. ఆయన తెలిసి ఇతను భగవంతుడు కనిపించాడు. ఎస్, నువ్వు సంపాదించిన భౌతికం ఆ ధనం ఇప్పుడు ఆయన జీవితానికి ఆటంకమా? కాదు, ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగించింది. అలా మన భౌతికంలో మనం సంపాదించిన ధనాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించడానికి ప్రయోగిస్తే మనకు ఆధ్యాత్మిక డబ్బు జరుగుతుంది. అది సరోజ్ ఇరానీ గారు చేశారు. 30,000 పునఃప్రాయంగా ఇచ్చేశారు. అలా ఆయన జీవించాడు. ఇక నెక్స్ట్, అలాగే మన జీవితంలో ఈ రెండింటిని అంటే భౌతిక మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తూ ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపాలి. ఆధ్యాత్మికానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భౌతికాన్ని మనం మన అదుపు చేతుల్లో పెట్టుకోవాలి. ఏది చేసినా అదే ఈరోజు సర్కస్ ఇక్కడ వేస్తున్నారు, పెద్ద సర్కస్ ప్రోగ్రామ్ వేస్తున్నారు, మనందరం వెళ్ళాలా అని ఇంట్లో అనగానే వెంటనే తండ్రిగా నీ బాధ్యత ఏమిటి? లేదు, ఈరోజు సహవాస్ కార్యక్రమం జరుగుతుంది, మెహర్ బాబా సహవాస్, అక్కడికి వెళ్దాం. సర్కస్ లో ఏం చూస్తారా? రాత్రి గుర్రాన్ని ఏదైనా చూసేది, అది ఎప్పుడైనా చూడొచ్చు. అక్కడ సహవాస్ ప్రోగ్రాం జరుగుతుంది అని నువ్వు తీసుకుని వెళ్ళాలి. అది నీ బాధ్యత.
ఇది ఆధ్యాత్మికత. అంటే భౌతికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాటి మీద ఆధిపత్యాన్ని సంపాదించుకొని ఈ ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి. అది ఈ డిస్కోర్సెస్ లో బాగా చెప్తున్నటువంటి విషయం. ఇక రెండో విషయం, ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. ఆ సమన్వయం ఎంత అంటే కేవలం ఆధ్యాత్మికతే ఉండే, అరే వాడి పనపు చెప్పుకురా, వాడు వెళ్ళి ఎక్కడో బాబా సెంటర్ అక్కడెక్కడో కూర్చుంటాడు, ఇదా మనం ఇచ్చేది బాబా. బాబా ప్రేమికుడుగా మనం చేయాల్సింది ఏంటి సార్? బాబా చెప్పిన మైవాంఛితంలో మొట్టమొదటి నీ బాధ్యతల నుంచి నువ్వు ఎప్పుడు తప్పించుకోకూడదు. మరి అలా కాకుండా నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా బాబా సెంటర్లో కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిన్ను నమ్ముకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా కాదా? బాబా అలా చెప్పలేదు. నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూనే నీకు ఆ పని కల్పించాడు అన్న విషయాన్ని నువ్వు ఆ బాబాకి వదిలిపెట్టి నువ్వు చేయాలి. అది ఇక్కడ ఆ రెండింటి మధ్య సమన్వయం సాధించాలి. అది ఎలా అంటే ఇందాక వీణ, తర్వాత మృదంగం, హార్మోనియం అన్ని కొడుతూ ఉన్నారు. ఈ ఇన్స్ట్రుమెంట్ పాట పాడేవాడికి ఈ మ్యూజిక్ వాయిద్యాలన్నీ కూడా సహకారాన్ని అందిస్తే ఆ కచేరీ చాలా అందంగా వినసొంపుగా ఉంటుంది. అలా కాకుండా చూసండి, నాకే తబల బాగా వాయించడం వచ్చేసని ఆ పాట పాడుతున్న వదిలేసి వీళ్ళు తబలా వాయించుకుంటూ కూర్చుంటే ఏమైనా వినసొంపుగా ఉంటుందా? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను చాలా విద్వాంసుని, అదే బాబా ప్రోగ్రామ్స్ లో కూడా నేను విన్నానండి. చాలా తబలా బాగా వాయిస్తాడండి అని అంటారు. నిజమా అని చూద్దాం వస్తుంటే ఈ బాబా పాట చదువుతుంటే ఆ పాటకి అనుగుణంగా కాదు, నేను కొడుతున్నాను, నేను గొప్ప అనేటువంటి దాంతో కొడుతూ ఉంటాడు. అప్పుడు ఈ బాబా పాట ఏమైనా వింటావా? మనకి ఆటంకం. ఆ విద్వాంసులు అవసరం లేదు, మనం వినసొంపుగా వినటానికి ఇది సరిపోతుంది కదా. క్లాప్స్, ఇందాక పాట పాడుతున్నప్పుడు క్లాప్స్ కొడుతుంటే అద్భుతంగా మనల్ని మనం మర్చిపోయి ఊగులాడాం కదండి, ఆయన ప్రేమలో ఊగులాడాం కదా. మరి అలాంటి సంగీత విద్వాంసం తీసుకుని వచ్చి ఆటంకపరుచుకుంటామా? అందుకే అంటే ఏంటి చెప్పేది ఏంటంటే, ఒక కచేరీకి అన్ని వాయిద్యాలు అవసరమే, కానీ ఆ వాయిద్యాలు ఎలా ఉండాలి? పాటకు అనుగుణంగా ఉండాలి. పాట పాడుతున్న అనుగుణంగా అవి తాళం వేయాలి. అప్పుడు అందంగా వినసొంపుగా ఉంటుంది. అలాగే మన జీవితాలు కూడా వినసొంపుగా, అందంగా, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అని అంటే ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. భౌతికం పైపు ఎక్కువ ఆకర్షణ లేకుండా, వాటిని అంటి పెట్టుకోకుండా, బాబా కృష్ణుడిగా చెప్పినటువంటి ఇంకొక మాట కూడా, పద్మపత్రం ఇమాంబసే, నీటి గొంతు, ఆ తామరాకుపై నీటి బొట్టులాగా ఆ తామరాకు మీద నీరు ఉంటుంది. అది అంతా నీటిలో ఉన్నా కానీ నీరు మాత్రం దాన్ని తాకలేదు. ఆ నీటి బొట్టు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎస్, ఈ ప్రపంచంలోనే ఉంటూ, ప్రపంచాన్ని విస్మరించకుండా ప్రపంచంలో ఉంటూ నువ్వు గమ్యాన్ని చేర్చుకో. అది బాబా ఇచ్చినటువంటి ప్రేమ సందేశం. అది మై విష్. బాబా మనకిచ్చినటువంటి మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూనే మనం ఎక్కువగా ఆధ్యాత్మికం వైపుకు వెళ్ళాలి అనేటువంటిదే ఈ డిస్కోర్సెస్ అనేది చెప్తున్నారు. అయితే మరి ఇంకొక విషయం, బాబా సంఘటన ఇలా ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపకుండా ఎంతమంది మనం మొగ్గు చూపుతున్నామన్న విషయం కూడా ఇంకొక మాట చెప్పారు. బాబా తన సహవాస కార్యక్రమంలో అప్పుడప్పుడు డియర్ వన్స్ మీటింగ్ అనేటువంటి పెట్టారట. డియర్ వన్స్ మీటింగ్ పెట్టినప్పుడు అందరినీ, తనకి బాగా ప్రేమికులు ఉన్నటువంటి, తనకి ఇష్టమైనటువంటి ప్రేమికులు పిలిచారట. అందరినీ రమ్మలేదు. బాబా he has come not for masses, he came for fews అన్నారు కదా, అంటే కొందరి కోసమే వచ్చారు. అలాగే బాబా తనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పిలుచుకున్నారట. మీ అందరితో నేను సహవాసం చేసుకుంటాను రండి అని. అలా డియర్ వన్స్ మీటింగ్ లో కొందరిని పిలిచారట. ఆ పిలిచినప్పుడు అందులో ఒకరిద్దరు రాలేదట. వాళ్ళు రాలేకపోతే ఇక్కడ ప్రభు కళ్ళడిల్లిపోతున్నాడు. అదే ఎందుకు రాలేదే, వాడు రావాల్సి ఉండాల్సిందే, ఖచ్చితంగా నా సహవాసకి అటెండ్ అవ్వాలి, ఎందుకు రాలేకపోయాడు అని తండ్రి మదనపడిపోయాడట. అందులో ఈ డిస్కషన్ చెప్తున్నప్పుడు నాగేశ్వర గారు చెప్పిన దాంట్లో విన్నానండి. అందులో డాక్టర్ కాకినాడ నుంచి వై నరసింహరావు గారు అనేది, ఎస్పెషల్లీ ఆయనకు కూడా ఇన్విటేషన్ వచ్చిందట. ఆ ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళి ఆ మీటింగ్కి రమ్మని ఆయనకు కూడా ఆహ్వానం వచ్చింది. కానీ ఆయన ఆ రోజులో వాళ్ళ అబ్బాయికి ఏదో కాలేజీలో సీట్ కోసం ఆయన వెళ్ళలేక ఆ సీట్ ఇప్పించడం కోసం వెళ్ళాడట. ఈ విషయం బాబాకు తెలిసి బాగా నచ్చుకున్నాడట. వారి సీటు ఉంటే పోతే పోయింది, నీకు రమ్మన్నప్పుడు రాకుండా పోయాలే అని దిగులు పొందాడట. అలా
ఏదో సహవాసం అలా జరిగిపోయింది. అది అయిపోయిన తర్వాత మరు సహవాసంలో ఇంకొక సహవాసంలో అలాగే వస్తే వాళ్ళు గట్టిగా బాగా పట్టుకున్నారట. లేరా నిన్ను ఎంతో ప్రేమగా నిన్ను నా సహవాసకి రమ్మని పిలిచాను కదా, నువ్వు ఎందుకు రాలేకపోయావా అని అడిగితే ఈ చెప్పిన సమాధానం ఆయన కాదండి సమాధానం. ఆయన చెప్పిన సమాధానం, బాబా నేను డొక్కాడినటువంటి నా జీవితం కోసం ఆ కిరాణా షాప్ పెట్టుకొని జీవిస్తున్నాను. ఆ కిరాణా షాప్ నడుస్తేనే నా జీవితం, ఆ కిరాణా నడవదు కదా అని అంటే బాబా నవ్వుతున్నాడు. అరే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా అని అడిగితే, బాబా నువ్వు విశ్వానికే ప్రభు. మరి నువ్వు విశ్వానికే ప్రభు అనుకున్నప్పుడు ఒక 2 రోజులు నీ అవస్థను నేను చూడలేనా, నీ కిరాణా షాపుని నేను నడపలేనా, ఎందుకు రాలేకపోయావా అని. ఇది దివ్య ప్రేమ. సామాన్య ప్రేమలో ఉండేటువంటిది స్వార్థం ఉంటుంది, కానీ దివ్య ప్రేమ ఆయన కోరుకున్నప్పుడు రానప్పుడు తండ్రి విడమిందాడిపోయాడు, తల్లడిపోయాడు. మరొక సందర్భంలో పట్టుకొని అడిగాడట. ఇది ఏ తండ్రికి సాధ్యం అండి? అంతటి గొప్ప తండ్రి, అంత దివ్య ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. అంటే వాళ్ళు ఆ కిరాణా షాప్ పెట్టుకుని ఆ కిరాణాలో ఆ వ్యాపారంలోనే మునిగిపోయి ఇంకా అక్కడే బతకాలని చూస్తున్నారు, కానీ వాడిని ఆ నుంచి బయట పడేయడానికి ఆయన సంసిద్ధంగా చేయడానికి ఆయన చేసినప్పుడు రాలేకపోయాలి అని తండ్రి అల్లడిపోయాడట. అలాగా ఈ జీవితాలు 50 కోట్ల జన్మలు ఎత్తాల్సిందేనటండి. అంటే మనం డిస్కోర్సెస్ లో బాగా రాష్ట్రీలో చెప్తారు, ఆ పరమాత్మ నుంచి విడబడినటువంటి ఆత్మ ఎన్ని జన్మలట? 50 కోట్ల జన్మలు. 50 కోట్ల జన్మలు చెప్పండి. ఒక్క జన్మే నరకప్రాయంగా ఉంది. ఇలాంటి ఎన్ని జన్మల? 50 కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనం ఆయన సన్నిధానానికి చేరుకోలేము అని నిరుజ్ గారు ఆ గ్రాఫిక్స్ లో రాశారు. అలాంటి దాన్ని మనం రోజు మన జీవితాలు ఎలా గడుస్తున్నాయంటే మనం ఎవరికి తోచినట్టు అలా మన జీవితాలు మనం జీవిస్తున్నాం. ఒక తాగుబోతుకి పొద్దున్న లేస్తే సారాయి జీవితం, డబ్బు సంపాదించే వాడికి డబ్బే జీవితం. అలాగే ఇంద్రియ భోగ లాభసత్వంలో జీవించేవాడు విలాసవంతం, వాడు ఎక్కడికి వెళ్ళినా నాకైతే కారు కావాలి, 4 ఉంగరాలు కావాలి. ఈ మధ్య టీవీలో కూడా చూస్తున్నాం, 10 కేజీల బంగారం తొడిగి వేసుకొని బయట కనిపిస్తూ ఉన్నారు. అంటే అవన్నీ ఎందుకు? విలాసవంతమైనటువంటి జీవితం. మన ఇంద్రియాలను మనకి ఇచ్చినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఇలా జీవితాన్ని వినాశనం చేసుకునే విధంగా మనం జీవిస్తున్నాం. అలా కోరికల్లో మునిగిపోయి జీవిస్తూ ఉన్నాం. అదే అంటున్నారు బాబా. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనసులో ఉండేటువంటి కోరికలను మనం నియంత్రించుకొని ముందుకు వెళ్తే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. ఇదే జీవితం. ఇదే జీవితాన్ని అంటే బాబా ఆయన కోరుకున్నప్పుడు మనం ఆయన ఇచ్చ ప్రకారం జీవించకపోతే మనకి జరిగేది ఏమిటి అంటే ఇంకా 4-5 జన్మలు ఉంటాయి. అదే కదా మనం విన్నాం గాంధీజీ గారిని. ఆయన ప్రాధాయపడ్డాడు, అరే నువ్వు అన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చాయని గాంధీని రాబట్టే గాంధీ ఎంత తుచ్చమైన కోరికోరాడో చూడండి. నా దేశానికి స్వాతంత్రం ఇస్తావా? నేను నీ స్వాతంత్రం గురించి ఆలోచిస్తుంటే దేశం స్వాతంత్రం గురించి ఆలోచిస్తున్నాం. అది ఎప్పటికైనా వస్తుంది. అలా మాట ఇచ్చాడట, నా దేశానికి స్వాతంత్రం ఇస్తే నేను వస్తానని. స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ పిలిపించాడట బాబా, రా ఇంకా వచ్చేసేయంటే ఇంకా వస్తాను బాబా అన్నాడు. ఈ రోజులని చనిపోయాడు. మళ్ళీ 3-4 జన్మలు జీవిస్తే కానీ నా దగ్గరికి రాదు అని బాబా అన్నారు. అలా మనం ఆయన పిలుపు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. వచ్చిన వెంటనే మనం సన్నిధంగా ఉండాలి. అందుకే ఆ పాత్ర అంటారు, मांगे से मिलता नहीं है, तैयार हो जो मिलता उसी को, तन मन लगा दे खुद को मिला दे, तन मन लगा दे खुद को मिटा दे అనసాన్. ఇది అంటే మన తను మన ధన్ అన్నింటినీ కూడా ఆయనకి అర్పించేసి, నువ్వు తండ్రి ఆర్తితో తండ్రి నాకు ముక్తినిచ్చేసే ఇన్ని కోట్ల జన్మలు నేను ఎలా ఎత్తాలి అని అడిగితేంత మాత్రం చేత దొరకదు. నీకు ఆ ప్రాప్తి నీకు దొరకదు. ఎప్పుడు తయారు హోయా, నువ్వు తయారుగా ఉన్నావా లేదా? మనం బోర్డు చూస్తుంటాం, డాబాలకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం ఆకలి వెళ్తున్నప్పుడు భోజనం తయారు అంటేనే వెళ్తాం.
ఆ బోర్డు లేకపోతే అదే వాళ్ళ దగ్గర ఇంకా తయారవ్వలేదేమో కదా అని వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా బాబా చూసేది, నువ్వు ఆతితో పిలిచినంత మాత్రాన ఏడుకున్నంత మాత్రాన బాబా విందు. ఎలాగా మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా? ఎలా సంసిద్ధత, ఎలా తయారున్నావు? నీ ధనాన్ని, నీ మనస్సుని, నీ హృదయాన్ని అన్నిటినీ వదిలించేటువంటి సంసిద్ధంగా ఉన్నావా? అలా ఉన్నావా లేదా అని అడుగుతారు. అలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. అలా సంసిద్ధం చేసుకున్నటువంటి వారు ఉన్నారా అంటే ఉన్నారండి. ఆ ఉన్నటువంటి వాళ్ళలో గొప్ప బాహుకల్చురి గారి దాని కుటుంబాన్ని ఆయన భార్య చాలా గొప్ప ధనవంతురాలు. రాజరిక కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడ బాహుకల్చురి చేసుకున్నాడు. అలా జీవితం జీవిస్తున్నప్పుడు బాబా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత బాబా సాధారణ జీవితం గడపాలి నువ్వు అని బాబు కల్చర్ని ఆయన దగ్గరికి రప్పించాడు. వచ్చేసిన తర్వాత తన దగ్గర ఉన్న యావత్తుని తీసుకుని వచ్చి బాబా ప్రభు పాదాల చెంత పెట్టేశాడు బాబు కల్చూరి. తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న గది, ఒకటే గది ఇచ్చి బాబు కల్చూరి కుటుంబంలో ఉన్నారండి. అందులో ఉన్నప్పుడు పాపం ఆ బాబు ఖర్చులు వాళ్ళ ఆవిడ యొక్క తండ్రి గారు తల్లడిల్లిపోయారట. అరే ఏమిటి అవస్థ, ఆ గది ఏంటి, ఆ చిన్న గదిలో వండుకోవడం ఏంటి, ఏం సాధించడానికి ఇక్కడికి వచ్చాడు అని తల్లడిల్లిపోయాడట. కూతుర్ని చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళి, బాబా పాపం నా చిన్నప్పటి నుంచి నేను దాన్ని చాలా సుకుమారంగా పెంచాను, దాని గురించి నేను ఒక కానుక తీసుకుని వచ్చాను, అట్లీస్ట్ ఇవ్వైనా ఇచ్చేటట్టు అవకాశం ఇవ్వండి, సో గ్రాంటెడ్, గో ఇచ్చేసుకోవాలని చెప్పాడు బాబా. ఏవి దాదాపు 3 లక్షలు, అదే వీళ్ళు 3 లక్షలు విలువైనటువంటి బంగారం, అన్నారు కదండి ఆడవాళ్ళు 7 వారాల సంథింగ్, ఇలాంటి నగలన్నీ తీసుకుని వచ్చి బాబా ఆయనకి ఇచ్చాడు, కూతురికి ఇచ్చాడట. కూతురికి ఇస్తే సరే ఇచ్చేసేయంటే ఇచ్చాడట. ఇచ్చేసి ఈ నగలన్నీ జాగ్రత్తగా వేసుకోవడం చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 2 రోజుల్లోనే ఆ గదిలో పెద్ద దొంగలు వచ్చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. 3 లక్షలు విలువ చేసేటువంటి నగలన్నీ పోయాయి. ఇప్పుడు అదే విషయాన్ని బాబు ఖర్చులు ఇచ్చి బాబా చెప్పాడు. బాబా ఏమన్నారో తెలుసా, దరిద్రం వెళ్ళిపోయింది, నీకు ఆ నరకుంటంలో నుంచి, ఆ పెద్ద కుప్పలో నుంచి నేను తీసుకొని వచ్చి ఇక్కడ వజ్రంగా తయారు చేస్తుంటే మళ్ళీ ఆ కుంటంలోనే ఉండాలని నీ తండ్రి నీకు బంగారం తీసుకుని వచ్చి మళ్ళీ నీకు తగిలేశాడు. కానీ మంచి పని అయింది, వదిలేసింది వదిలిపోయింది. ఎస్, చూసారా? అంటే భౌతిక సంపాదన, ఆ భౌతికమైనటువంటి మనకి నగలు మనకి ఎంత హానికరమో. తండ్రి కోరుకున్నది ఏంటి, నీలో ఉన్నటువంటి సంస్కారాలు, మోహాన్ని మొత్తాన్ని వదిలేయాలని తుడిచిపెట్టుకొని పోయేగా ఒక సాధారణమైనటువంటి సాధు జీవితాన్ని నీకు ఇస్తే మళ్ళీ తండ్రి ఆ కోరికను అందించడానికి మళ్ళీ బంగారం తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టాడు. అవి పోయిన వెంటనే బాబా సంతోషించాడు, నా పనికి మంచి పని జరిగింది. అంటే ఒక్కొక్కల గురించి ఆలోచించి ఒక్కొక్కరిని మార్గంలో తీసుకోవడానికి తనకి ఎంత భారమో తండ్రికి అదండి. మనం ఇక్కడ ఉన్నంతసేపు బాబా బాబా అంటాం, బయటికి వెళ్ళిన తర్వాత పక్క వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద విసుగుతో మాట్లాడతాం, రేపా నీకేం తెలుసు అని అంటే అయిపోయింది. ఇక్కడే బాబా వెంటనే నీ వైపు చూసి ఏం నేర్చుకున్నారా బాబా కళ్ళనీళ్ళు కాలుస్తారట. అయ్యో ఇంతసేపు చెప్పిందంతా వృధా అయిపోయింది కదా. మరి ఈ విషయంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయని, ప్రతి ఆత్మ గురించి తండ్రి ఎంత తల్లడిల్లిపోతున్నాడు. మరి మనం సంసిద్ధంగా ఉన్నాము దానికి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆ విధంగా ఇంకా ముందుకు వెళ్తే ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఒక ఇంగ్లీష్ కవి చెప్పారండి. ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసా? నువ్వు నీ జీవితంలో నీ స్పందన, నువ్వు తిరిగి స్పందించేటువంటి విధానమే ఆధ్యాత్మికత అంటే. నీకు సామాన్య మానవుడికి ఏమిటి డిఫరెన్స్? నేను బాబా ప్రేమికుని అని బ్యాచ్ ఇక్కడ పెట్టుకొని తిరుగుతున్నాను కదా, మరి నీకు ఆ సామాన్యుడికి ఏమిటి డిఫరెన్స్ అంటే స్పందించేటువంటి విధానంలోనే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒడిదుడుకుని నువ్వు తట్టుకొని ఓపుతో సహనంతో మనగలుగుతావా? బాబా ప్రేమ స్టాంప్ పట్టదు, బాబా మీరు నావాడు అని స్టాంప్ వేస్తాడు. దాచి పెట్టుకొని నువ్వు మాత్రం వాడిని నానా మాటలు మాట్లాడితే ఇంకా నీకు ఆయనకి
దూరమే ఇంకా ఇంకా ఇంకొక 4 జన్మలు పెట్టాల్సింది. బాబా వాలంటీర్స్ గా వచ్చినటువంటి వాడు పొద్దున్నే వాలంటరీ డ్యూటీ 3ంటికి నీ డ్యూటీ అని లేపిన వెంటనే కయ్యిన వాడు ఏం చేస్తారు, అరే నీకు పొద్దున్న 3ంటికి ఎవడని చెప్తాడు, అరే బాబు నువ్వు వాలంటరీగా వచ్చావు పడుకుంటున్నావు ఏంట్రా, ప్రభు సేవ చేయడానికే నువ్వు వచ్చింది అంటే మనం చేసేటువంటి విధానం ఎలా ఉంది? ప్రభువుకి నువ్వు అంకితం అయిపోయావు అని చెప్పుకుంటే అయిపోతుందా? అందుకే ఆ సాంగ్ ఎంతో అద్భుతంగా రాశాడు ఆ సాంగ్. నువ్వు పిలిస్తే పలికితే అంతా అయిపోతుంది, కానీ నువ్వు సంసిద్ధంగా ఉన్నావా, దానికి నీ బిహేవియర్ ఏదైనా మార్పు వచ్చిందా, అది ఇంపార్టెంట్. బాబా తండ్రి అది చూస్తున్నాడు, అది ఇక్కడ కోరుకుంటున్నాడు. అందుకే ఆధ్యాత్మికత అంటే నీ స్పందన, నువ్వు ఎలా తిరిగి స్పందిస్తున్నావు, నీకు ఎదురైనటువంటి సమస్యల్లో, కష్టాల్లో, సుఖాల్లో నువ్వు ఎలా స్పందిస్తున్నావు, అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జపమాల పట్టుకొని జపం చేయడం కాదు, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సన్నివేశంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. ఈ మధ్య మనందరికీ మొబైల్స్ వచ్చాయి, సెల్ఫీలు కొట్టుకుంటున్నాం కదా, సెల్ఫీల కోసం ఎంత ఎంత దారుణంగా వెళ్తున్నావు అంటే ఆ వచ్చే ట్రైన్ కూడా చూడట్లేదు, ఆ బిల్డింగ్ పైన నిలబడ్డామన్న సంగతి కూడా మర్చిపోతున్నాం. ఎందుకు సార్ తెలుసా, మనందరికీ బాగా ఇష్టమైంది ఏమిటి అని అంటే మన రూపం, మన దేహం, మన పేరు. ఎవడైనా నా పేరు పెట్టి పిలిచారనుకోండి ఎంత ఆనందం. బాబా కాంప్లైంట్ లో నా పేరు ఉంటే నేను చాలా మురిసిపోతాను. ఓహో నేను ఈరోజు వక్తగా వెళ్తున్నాను, థ్యాంక్స్ టు శ్రీకాకుళం సమాస్ ఎక్కడ నా పేరు మెన్షన్ చేయలేదండి. అది మనకు కావాల్సింది. ఇక్కడ వక్తలు కాదు ఇంపార్టెంట్, భక్తులు ఇంపార్టెంట్, ప్రేమికులు ఇంపార్టెంట్, తండ్రి ఇంపార్టెంట్, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. ఇది మనం గమనించాలి. ఎస్ ఇప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే మనం మనల్ని ఎంతగా ప్రేమించుకుంటున్నాము అని అంటే నా పేరుని, నా రూపాన్ని, నన్ను, నేను నేను అనేటువంటి భావన ఎప్పటికీ పోలేకుండా ఉంటుంది. దాని నుంచి విడవడానికి ప్రయత్నించాలి. అది భౌతికం మీద ఆధిపత్యాన్ని సంపాదించి దాంతో మనం జీవితం గడపాలి. అలాగే ఈ దేహం పట్ల నిస్సంగత్వం కూడా అవసరం లేదు, పూర్తి నిస్సంగత్వాన్ని. కొందరు ఈ దేహంతో మనం ఏం సాధించలేము కాబట్టి నేను ఉపవాసం ఉంటాను, బాబా ఏమీ అది కోరుకోలేదు. నీ శరీరాన్ని నువ్వు నిరుత్సాహపరచడం అవసరం లేదు. ఎప్పుడు నువ్వు ఉల్లాసంగా ఉన్నావు, నీ మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకు నీ మనసు బిర్యానీ తింటే నీ ఆనందం ఏమిటి? ఒక ముద్ద తిన్నావు, 2 ముద్దలు తిన్నావు, చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. ఆ ఉల్లాసం ఎప్పుడు ఉండాలి. కాబట్టి శరీరాన్ని నువ్వు శుష్కృత చేస్తే ఆనందం ఉంటుందా? కాబట్టి దేహాన్ని నువ్వు పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకోవాలో బాబా ఇంకొక విషయం కూడా చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి, శరీరం మనకి ఎలా ఉపయోగపడాలి అని అంటే, మన జీవిత ప్రయాణంలో ఈ శరీరం ఎలా ఉపయోగపడాలి అని అంటే, ఒక గుర్రపు రౌతు, ఆ రౌతుకి గుర్రం ఎలా అయితే సహకరిస్తుందో ఆ విధమైనటువంటి సహకారం ఈ శరీరం నీకు ఇవ్వాలి. అప్పుడే నీ జీవితం సాఫీగా సాగుతుంది. అంటే ఈ దేహం యొక్క ఉపయోగం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. చూడండి, ఆ గుర్రం కనుక మాట వినలేదనుకోండి, ఆ గుర్రం యొక్క రౌతులు ఈజీగా ప్రయాణించగలుగుతారా? లేదు కదా, కింద పడిపోతాడు. ఆ గుర్రం మొండికేసింద్ర బాబు అంటే ఏం చేస్తాడు? ఆ రోజు ప్రయాణం ఆగిపోతాడు. బండి పనిచేయలేదు, బండి చక్కగా 4 కార్లు, డీజిల్ అన్నీ ఉన్నాయి, బండి ఆనవట్లేదు, ఏం చేస్తాం? ప్రయాణం మానుకుంటాం. కానీ అదే వాహనం నీకు సహకరించింది అనుకోండి, ఎంతో ఆనందంగా ఆ పంట పొలాలను చూసుకుంటూ చక్కగా నీ ప్రయాణం సాగుతుంది. అలాగే ఈ దేహం ఉన్నది కూడా నీకు ఒక వాహకంగా ఈ దేహాన్ని చూడాలి. ఈ భౌతికంలో నీకు ఉన్నటువంటి సౌకర్యాలు, ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నింటినీ కూడా ఆధ్యాత్మిక అవగాహనతో జీవించగలిగినట్లయితే అప్పుడు నీ జీవితం దివ్యం అయినటువంటి ప్రేమ వెల్లువిరుస్తుంది అని బాబా కోరుకుంటున్నారు. ఆ దివ్యమైన ప్రేమ ఎప్పుడు వెల్లువిరుస్తుంది అంటే నీకు ఆధ్యాత్మిక అవగాహనతో జీవించినప్పుడు. ఆ ఆధ్యాత్మిక అవగాహన ఏమిటి అని అంటే, నేను వేరు కాదు, అందరిలాగానే నాలాంటి వాళ్ళు, అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్న భావన ఎప్పుడైతే కలుగుతుందో అందరి పట్ల ద్వేషం కలగదు.
అలాగే ఈ శరీరంతో పాటు బాబా మనకి ఇచ్చినటువంటి నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ చూడండి, శాస్త్రం, విజ్ఞానం, కళలు, రాజకీయాలు, ఈ మాటలు మాట్లాడితే చాలా మంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువులు కానీ ఎవరైనా చెప్తారు, వాటి జోలికి అస్సలు వెళ్ళదు. బాబా కూడా చెప్పారు రాజకీయాల్లో వెళ్ళొద్దని. కానీ ఇది వీటిని మనం ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉపయోగించుకుంటే ఎంతో ఆనందాన్ని, జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళేందుకు ఉపయోగపడతాయి. చూడండి, అందమైన ప్రకృతి అందం, మనిషి అందం చూసినప్పుడు మనం ఎంత ఆనందంగా మురిసిపోతాం. బాబా సాంగత్యంలోనే ఒక అందమైన అమ్మాయి వచ్చి బాబా పాదాల పద్ధతులు దండం పెడుతూ ఉంటే నిరుజ్ కళ్ళాపకుండా అమ్మాయిని చూశాడు. వెంటనే బాబా విభజించి అడిగాడు, ఏం చూస్తున్నావు అని అంటే, నేను చెప్పలేదు, ఏం చూడట్లేదు బాబా అని అబద్ధం ఆడాడు. ఏం లేదు. అప్పుడు బాబా చూశాడు, అందాన్ని చూడటం తప్పు కాదు, అది నాకే చెందాలి అనుకోవడం తప్పు. బాబా అన్నారు, మరి ఆ అందం నీకు మనం చూసిన చరిత్ర చదువుకుంటాం కదండి, చరిత్రలో జరిగేది ఏంటి? ఈ అందం కోసం పోరాటాలు, యుద్ధాలు జరిగాయి కదా. కానీ అంతటి వినాశనాన్ని అనుభవిస్తుంది కాబట్టి నువ్వు అందాన్ని నెగ్లెక్ట్ చేయి, అందం కనిపించినప్పుడు తలకాయ వచ్చుకొని ముసి వేసుకొని వెళ్ళిపో అంటే బాగుంటుందా? అందం అంటే కేవలం స్త్రీ అందమైనా ఈ విశ్వంలో ప్రకృతిలో అనేక అందాలు ఉన్నాయి కదా, వాటన్నిటి చూడకుండా కళ్ళు చూసుకుంటే ఆధ్యాత్మికంగా వచ్చేస్తుందా? కాదు కదా. మీ ఆలోచనలో మార్పు రావాలి. బాబా గురువు చెప్పారు దానికి ఏం చెప్పారు? అంత అందమైనటువంటి అందాన్ని సృష్టించిన సృష్టికర్త ఇంకెంత అందగాడు. ఇందాక పాడే పాట, ఈ అందాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఇంకెంత అందగాడు అనేటువంటి భావం రావాలి కదా. ఆ అందాన్ని చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? ఆ అమ్మాయి కాదు, ఆ ప్రకృతి కాదు, అది కాదు, దీన్ని సృష్టించిన సృష్టికర్త గుర్తు రావాలి. అలా జీవితం నువ్వు గడుపుతున్నావా? అలాంటి అందం ఆ భగవద్గీతలో ఆ అర్జునుడు కాళ్ళు మొక్కుతున్నప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిన ఆ రవివర్మ గీసిన చిత్రం అద్భుతంగా ఉంది. ఎంత ఆనందంగా ఉంటుంది మనసుకి. అందులో ఎంత ఆ రవివర్మకి భగవంతుడు ఎంత మేధస్సుని ఇచ్చాడు, ఆ చిత్రాన్ని తీసే అవకాశం ఇచ్చాడు అని భగవంతుడు గుర్తు రావాలట. రైట్. రెండోది శాస్త్ర విజ్ఞానం. ఈ రోజు మనం కొట్టుకొని వస్తున్నాం. ఈ శాస్త్ర విజ్ఞానంలో మన రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా బాంబులు వేసుకున్నారు. పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ కూడా కొట్టుకుంటున్నారు. ఎందుకు? నా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి అంటే ఒకరిని చంపడానికే విజ్ఞానం. మన కరోనాలో విజ్ఞాన శాస్త్రం మనకి ఎంతగా ఉపయోగపడిందో చెప్తాం. సహవాస కార్యక్రమాలు ఈరోజు ఆన్లైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో పాటు ఆన్లైన్ లో స్కైప్ కాల్స్, జూమ్ కాల్స్ ఎన్నో జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి గాడ్ స్పీక్స్ మన కొత్తగా తెలుగులో రిలీజ్ అయిన పుస్తకం కూడా, దాన్ని కూడా ఇంగ్లీష్ లో తర్జుమా చేయడానికి ఆన్లైన్ సహకరించింది. టెక్నాలజీ ఉపయోగించి ఆ టెక్నాలజీ ఎందుకు అవసరమైందండి? ఆయన కార్యక్రమం కోసం ఉపయోగపడింది. టెక్నాలజీని అలా వాడుకోవాలి. అలాగే ఈ శాస్త్ర విజ్ఞానం లేకపోతే ఈరోజు కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల ఆత్మలు భూమి మీదకి వస్తున్నాయని చెప్తున్నారు కదండి. మరి వాళ్ళన్నింటికీ ఆహారం ఎవరు సమర్పిస్తారు? పురాణ కాలంలో, పాతకాలంలో పద్ధతి లాగా ఇప్పుడు పంట పొలాలు వేస్తే నిజంగా మనకి ఆహారం సరిపోతుందా? లేదు. ఆహారం ఎక్కువ కావాలి. కానీ దానికి శాస్త్ర విజ్ఞానం, జన్యు శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇవన్నీ శాస్త్రాలు అవసరం. అలా దీని దృష్టికోణంతో చూడాలి. అలాగే రాజకీయాల్లో ఈ రోజు అన్ని కొట్టుకొని అవగానే అయిపోతుంది. కానీ నిజంగా రాజకీయాల్లో ఆధ్యాత్మికంగా అనుభవం, ఈ ఆలోచనగా ఉన్నటువంటి వాడు అయితే ఆ రాజకీయ నాయకుడు కనుక సరైనటువంటి నాయకుడు, ఆధ్యాత్మిక పదంలో తీసుకుని వెళ్ళే నాయకుడు అయినట్టయితే విశ్వశోధన భావం వెల్లువిరుస్తుంది. కానీ ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్నాం, రాజకీయాలకు కొట్టుకొని వస్తున్నారు కానీ సరైనటువంటి ఒకరిని అర్థం చేసుకునే అవగాహన లేదు. ఆ రాజకీయం కూడా మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడు అంటే ఆ రాజకీయంతో నలుగురు కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు విశ్వశోధన భావం వెల్లువిరుస్తుంది. అది ఎప్పుడు? నువ్వు నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా మనగలుగుకుంటేనే అది జరుగుతుంది. అది ఇక్కడ కోరుకుంటున్నటువంటి కోరిక. కాబట్టి ఇంకా
ఈ విషయం కోసమే బాబా చెప్తున్నారు, మన జీవితాన్ని మన భౌతికంలో ఉండేటువంటి అన్ని కూడా ఒక సింఫనీగా ఉండాలట. ఇందాక చెప్పినటువంటి విషయం, ఆ వాయిద్యాలు ఏ విధంగా అయితే మన జీవితంలో ఒక పాటకి మంచి వాయిద్యాన్ని అందించి వినసొంపుగా మనకి అందించే ఆహ్లాదమైనటువంటి సంగీతం ఎలా అవుతుందో, మన జీవితంలో ఉండేటువంటి అన్ని సౌకర్యాలు కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికే అనే విధంగా మనం జీవించాలి. నీకు కారు ఉంది, దాన్ని సదుపయోగం చేసుకో. బాబా సెంటర్ చాలా 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొద్దున్నే బండి వేసుకుని పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళు. సాధ్యమైతే నీ ఇంటి పక్కన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించు. ఇది సదుపయోగం. కానీ అదే కారణి రోజు తెలుసుకుంటూ దాన్ని చూసుకుంటూ ముడుచుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం కదండి. అలా ఈ భౌతికాన్ని మనం మనకి అవసరమైన విధంగా మనం వాడుకొని, ఆ వాడుకోవడం దేనికి ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం కనుక వాడుకున్నట్లయితే దాని యొక్క సదుపయోగం మనకి జరుగుతుంది. అది జరిగినప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మిక అవగాహన, దివ్య ప్రేమ, ఈ రెండు కూడా వెలువరిస్తాయి. ఆ దివ్య ప్రేమ ఎలా వెళ్తుందంట అంటే, ఆ దివ్య ప్రేమ ఉన్నప్పుడు మనకి వేరు భావం కలగదు. ఎక్కడ చూసినా ఒకే సమభావం కలుగుతుంది. సూర్యుడు చూడండి, సూర్యుడి యొక్క వెలుగు అన్ని చోట్ల ఒకే రకంగా ప్రసరిస్తుంది కదా. చెత్త కుప్పల మీద ప్రసరించకుండా ఓన్లీ అందమైన ప్రదేశాల్లోనే సూర్యుడు ప్రసరిస్తారా? సూర్యకిరణాలు కాదు కదా, అన్ని చోట్ల. కాబట్టి మనం చూసేటువంటి దృష్టికోణం మారుతుంది. నువ్వు ఆధ్యాత్మికాన్ని నీ అదుపులో పెట్టుకొని భౌతికాన్ని నువ్వు అదుపులో పెట్టుకొని ఆధ్యాత్మికంగా నువ్వు జీవిస్తే ఈ యావత్ సృష్టి అంతా కూడా భగవత్ దేవాలయంగా మారిపోతుంది. అప్పుడు నీ దేవాలయం అయిపోతుంది. భగవంతుడు అంటారు, నువ్వు అలా గనక జీవించినట్టయితే భగవంతుడే నీకు ఈ సృష్టిలో కనిపిస్తాడు. చూడండి, అన్నమయ్య సినిమాలో ఆ కొండ ఎక్కుతున్నప్పుడు, అయ్యా నేను అందరూ వెళ్ళిపోతున్నారు, భగవంతుని దర్శించుకుంటున్నాడు, కానీ నేను మాత్రం దర్శించలేకపోతున్నాను. కారణం ఏమిటి అంటే, సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి ఆయన చెప్తుంది, నువ్వు ఈ ప్రయాణంలో చేసిన తప్పేంటంటే ఆ చెప్పులు వేసుకున్నావు అని చెప్పి, ఆ చెప్పులు తీసిన తర్వాత చూడు ఇక్కడ ఎంత సౌందర్యం ఉందో. చెప్పులు అంటే అహం, నీలో ఉన్న అహాన్ని తీసి పక్కన పడేస్తే అప్పుడు ఈ సృష్టి అంతా, యావత్ సృష్టి అంతా కూడా భగవత్మయంగా, తేజోమయంగా మారిపోతుంది. అలాంటి భావన ఈ ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతంగా వెళ్ళినప్పుడే జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఏ విషయం ఈ రోజు సావాసం రాలేకపోయాను, అది కూడా ఆధ్యాత్మికంగా నాకు ఏదో ఒక పాఠం నేర్పించడానికి అది నా జీవితంలో జరిగింది అనేటువంటి అవకాశంతో మనం జీవించాలి. కాబట్టి మొత్తం జీవితాన్ని ఒక ముక్కలుగా గుడ్డిగా చూడకుండా ఒక సహృద్భావంతో సమగ్రంగా చూడగలిగేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది అని అంటే, నీవు జీవించేటువంటి జీవితంలో జీవుల యొక్క ఆలోచనలు భౌతికంగా, ఆధ్యాత్మికంగా రెండింటినీ సమన్వయపరచుకొని కనుక జీవించినట్లయితే నీ జీవితం ఉన్నతంగా మార్చి ఈ యావత్ సృష్టి అంతా కూడా అద్భుతంగా వెలిగిపోయి దివ్య ప్రేమ వెలిగిస్తుంది. అటువంటి దివ్య ప్రేమను మనందరం పొందాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా బాబాకి మన ముఖ్య వక్త గారు బాబా డిస్కోర్సెస్ నుండి చక్కని విషయాన్ని మనందరికీ తెలియజేస్తారు. వారిని హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సాలిమోహన్ సెంటర్ నుండి